హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఒకసారికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. మన దగ్గర కుక్కర్ ఉంటుంది కదండి, కుక్కర్ గ్యాస్ కట్ అనేది లూజ్ అయినప్పుడు మనం ఏం పెట్టినా సరే అండి కుక్కర్లోంచి అది బయటకు వచ్చేస్తుందండి. వాటర్ అదంతా బయటకు వచ్చేస్తుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ టిప్ ఫాలో అయ్యారంటే అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. చూడండి, ఫస్ట్ ఒకసారి వాటర్ తోటి వచ్చేసరికి మనం అయితే అదంతా తడుపుకోవాలండి. జస్ట్ కొంచెంగా వాటర్ అనేది తీసుకొని ఆ గ్యాస్ కట్ మొత్తాన్ని ఇలా కొంచెంగా అయితే తడిపేసుకోవాలండి. ఇలా తడిపేసుకున్న తర్వాత గోధుమ పిండి అయినా బియ్యం పిండి అయినా ఏదైనా పర్లేదండి, ఏ పిండైనా పర్లేదు, అదైతే మొత్తం గ్యాస్ కట్ అంతా మనము అప్లై చేసేయాలండి. చూస్తున్నారు కదండి, ఇలా అప్లై చేసి పెడితే అది హీట్ అయ్యే కొద్దీ గోధుమ పిండి అనేదైనా బియ్యం పిండి అనేదైనా ఖర్చుకుంటుందండి. అలా ఖర్చుకోవడం వల్ల గ్యాస్ కట్ అనేది లీక్ అవ్వకుండా అంటుకుపోతుందండి. తర్వాత మనకు పని అయిపోయిన తర్వాత నీట్గా కడిగేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా క్లీన్ అవుతుందండి. పిండే కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఈజీగా క్లీన్ అవుతుందండి. లీక్ అయ్యే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం అనేది కుక్కర్కి అనేది పెట్టుకున్నాము అని అంటే అది హీట్ అయ్యే కొద్దీ మనకి ఖర్చుకుపోతుందండి. కాబట్టి మనకి లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. చూడండి, ఒక షాంపూ అయితే తీసుకున్నానండి. ఇదైతే 1 రూపీ షాంపూ అయితే ఒకటి తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత పైన ఉంటుంది కదండి, అది టోటల్గా అయితే కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత దాంట్లో వచ్చేసరికి ఈనో ఉంటుంది కదండి, ఈనో అయితే వేసుకోవాలండి. నా దగ్గర అయితే ఇది ఉందని చెప్పి నేనైతే ఇది వేస్తున్నానండి. ఈనో ఉంటుంది కదా గ్రీన్ కలర్, అది ఉన్నా పర్లేదు, ఏదైనా పర్లేదండి, ఏదైనా వేసుకోవచ్చండి. అదైతే వేయాలండి. అది వేసినప్పుడు మనకైతే పొంగుతుందండి. చూసుకొని కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే ఫస్ట్ మనం ఈనో వేసామండి. ఈనో వేసిన తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయ అయితే కట్ చేసుకొని ఒక చెక్క అయితే పిండుకోవాలండి. నేను చూపిస్తానండి. ఇలా మనం నిమ్మరసం వేస్తేనే అది పొంగుతుందండి. చూసుకొని కొంచెం మనం కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలండి. అలా పొంగకుండా నేను మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా. చూడండి, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం దాంట్లోకి అయితే కొంచెం అయితే నిమ్మకాయ అనేది పిండేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నారు కదండి, ఇలా పొంగుతుందండి. అందుకనే కొంచెం కొంచెంగా అయితే వేసుకుంటూ మధ్య మధ్యలో కలిపేసుకుంటే సరిపోతుందండి. అలా లేకుండా ఉంటుందండి. తర్వాత వచ్చేసరికి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. చూడండి, ఈ విధంగా ప్లేట్లోకి అయితే వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. క్రీమ్ మాదిరి ఒక ఫోమ్ లాగా వచ్చేస్తుందండి. చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి. చూడండి, చూసారు కదండి, క్రీమ్ మాదిరి ఇలా అయితే వచ్చేస్తుందండి. ఒక ఫోమ్ మాదిరి అయితే వచ్చేస్తుందండి. ఇలా వచ్చిన దీన్ని వచ్చరికి మనం ఎలా యూస్ చేస్తామంటే కాళ్ళకి పగుళ్ళు అనేవి, ట్యాన్ అనేది ఉన్నప్పుడు మనం ఇదైతే అప్లై చేసుకున్నాము అని అంటే నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే. నేను ఒక్కసారి ఫస్ట్ టైం అండి ట్రై చేయడము, ఫస్ట్ టైమే మీకు డిఫరెన్స్ అయితే ఈజీగా తెలిసిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనం రెగ్యులర్గా చేసాము అని అంటే చాలా మంచి బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం చెప్పులు వేసుకుంటాం కాబట్టి ఆ ప్లేస్లో అయితే మనకి కలర్ మారినట్టు ఒక్కొక్కసారి ఆ ప్లేస్లో బ్లాక్గా మిగతా ప్లేస్లో వైట్గా అలా ఉంటుందండి. మనకి అలా లేకుండా మీకైతే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి పగుళ్ళకి మనం వ్యాజ్లైన్ అనేది, మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాం కదండి, అలా అప్లై చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇలా క్లీన్ చేసుకున్నామంటే కాళ్ళ పగళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడైతే మనం ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత మనం నిమ్మ చెక్క ఉంది కదండి, ఆ నిమ్మ చెక్కతోటైతే మనం బాగా మొత్తంగా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని మనం వేళ్ళ మధ్యలో, గోళ్ళ దగ్గర మొత్తం అప్లై చేసుకొని టోటల్గా అప్లై చేసేసుకొని నీట్గా మనం కొంతసేపు ఉంచుకొని ఒక 15 మినిట్స్ అలా ఉంచేసుకొని తర్వాత వాటర్లో వాష్ చేసుకుంటే ఈనో ఉంది కదండి, అదైతే మట్టిని అంతా క్లియర్ చేసేస్తుందండి. షాంపూ అనేది నీట్గా క్లీన్ చేస్తుందండి. చాలా నీట్గా ఉంది కదండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి ఫస్ట్కి ఇప్పటికి ఎంత తేడా ఉందో. చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్రొసెసర్కి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒక సోప్ అయితే నేను తీసుకున్నానండి. దాన్ని అయితే కొంచెంగా అయితే తురుముకుంటున్నానండి. చూస్తున్నారు కదండి, మీరు కొంచెంగా అయితే తురుముకోవాలండి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూడండి, కొంచెమేనండి. ఈ విధంగా అయితే
ఈ విధంగా అయితే మనమైతే తురిమేసుకోవాలండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఇంతగా గ్రో అయిందంటే దానికి కారణం మీరందరేనండి. ఇక మీదట కూడా నా ఛానల్ గ్రో అయ్యేదానికి ఈ విధంగానే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. ఈ విధంగా మనం సబ్బు అనేది తురిమేసుకున్న తర్వాత కొంచెం అయితే కాఫీ పౌడర్ అయితే వేస్తున్నాను చూడండి. ఈ విధంగా కాఫీ పౌడర్ అయితే కొంచెంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని అయితే బాగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం వచ్చేసరికి దాంట్లోకి కొంచెం కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరాన్ని అయితే పౌడర్ చేసుకోవాలండి. ఉంట కర్పూరం ఉన్న వేసుకోవచ్చండి, లేదంటే కర్పూరం బిళ్ళలు ఉన్నాయనుకోండి అది ఒకటో రెండో అట్లా వేసుకోవచ్చండి. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి, అలా వేసుకోవాలండి. నేనైతే ఒకటి వేసుకున్నానండి కర్పూరం పౌడర్. తర్వాత వచ్చేసరికి సాఫ్ట్ టచ్ ఉంటుంది కదండి, ఏదున్నా కంఫర్ట్ అయినా సాఫ్ట్ టచ్ అయినా ఏదైనా సరే అండి కొంచెంగా అయితే వేసుకోవాలండి. ఇదైతే మనకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఏంటంటే మనకి వంట రూమ్లో మనం పెట్టుకున్నామనంటే నైట్ క్లీన్ చేసుకుంటాం కదండి, స్టవ్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఇది పాకెట్ మాదిరి చేసుకొని పెట్టుకున్నాము అని అంటే బల్లులు బొద్దింకలు అనేవి చిన్న చిన్న పురుగులు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. అంతేకాకుండా మనం రూమ్స్లో పెట్టుకున్నా సరేనండి, మనం దీంట్లో యూజ్ చేసినవన్నీ చాలా మంచి స్మెల్ వచ్చేటువంటి కాఫీ పౌడర్ కానీ సోప్ కానీ కంఫర్ట్ కానీ ఎంత మంచి స్మెల్ వస్తాయండి. ఈ విధంగా మనం పాకెట్ మాదిరి చేసుకొని మనం రూమ్స్ ఉంటాయి కదండి, రూమ్స్లో పెట్టుకున్నా సరేనండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. విండోస్ దగ్గర మనము వంట రూమ్లో రూమ్స్లో అలా అన్నిటిలో అయితే మనం పెట్టుకోవచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ విధంగా నేనైతే టిష్యూస్లో అయితే పెడుతున్నానండి. మీ దగ్గర ఒక చిన్న చిన్న బాక్స్లు ఏమైనా ఉన్న మూత ఉండేటివి అలా బాక్స్లు ఏమైనా ఉంటే మీరు ఆ మూతకు అనేది చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టుకున్నారు అని అంటే బాగుంటుందండి. నేనైతే ఈ టిష్యూస్లో అయితే చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని మనము ఫోల్డ్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకొని మీరు ఎన్ని చోట్ల పెట్టుకోవాలని అనుకుంటే అన్ని చోట్లకైతే రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇది మల్టీపర్పస్ అండి. అలా మనకి బొల్లలు బొద్దింకలు అనేవి చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మన ఇల్లు అనేది మంచి సువాసనతో అయితే ఉంటుందండి. కాఫీ పౌడర్ అనేది ఎంత మంచి స్మెల్ వస్తుందో మీకు తెలుసు కదండి, కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈ విధంగా అయితే నేనైతే హోల్స్ పెడుతున్నాను చూడండి. ఈ విధంగా పెట్టేసుకొని మనము విండోస్లో వంట రూమ్లో అట్లా అన్ని చోట్ల అయితే పెట్టుకోవచ్చండి. ఎన్ని చోట్ల కావాలంటే అన్ని చోట్ల బాత్రూమ్స్లో కూడా పెట్టుకోవచ్చండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ విధంగా పాకెట్ మాదిరి చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. తప్పకుండా అయితే ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే చూసేయచ్చండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి వామ్ అండి. వామునైతే నేను కొంచెంగా అయితే వేడి చేసుకుంటున్నానండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఇది గోరువెచ్చగా అయితే వేయించుకోవాలండి. ఇలా గోరువెచ్చగా వేయించిన తర్వాత బాగా నలిచేసి మనం దవడన పెట్టేసుకున్నాము అంటే కడుపు నొప్పి కానీ అజీర్తి కానీ పొట్టలో నుసి పురుగులను ఉంటాయి కదండి అలా కానీ గ్యాస్ ప్రాబ్లము అలాంటివి ఏమి లేకుండా ఉంటాయండి. అంతేకాకుండా జలుబు జ్వరాలు అనేవి ఎక్కువగా వస్తాయి కదండి ఈ సీజన్లో. వాములో కర్పూరం పౌడర్ అనేది వేసుకొని ఒక క్లాత్లో కట్టేసుకొని మనం పిల్లో ఉంటుంది కదండి, ఆ పిల్లో కింద పెట్టుకున్నామంటే ఆ వాసనకి ఆ మంచి స్మెల్కి అయితే మనకి జలుబు దగ్గు అనేది లేకుండా ఉంటుందండి. అంతేకాకుండా ఒకరి నుంచి ఒకరికి జలుబు అనేది స్ప్రెడ్ అవుతుంది కదండి, అలాగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి. జలుబు సమస్య అనేది ఉండకుండా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా వామ్ అనేది నలిచేసుకొని మనం దవడకు పెట్టేసుకుంటే సరిపోతుందండి. మంచిగా రిలీఫ్ ఉంటుందండి. మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి అయితే రిలీఫ్ ఉంటుందండి. జలుబు దగ్గు అజీర్తి అన్నిటి నుంచి అయితే ఇది మంచి ఉపశమనంగా ఉంటుందండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి కందిబ్యాడ్లు అండి. కందిబ్యాడ్లు అనేవి మనం ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకున్నామంటే దాంట్లో పురుగులు అనేవి ఉంటాయి కదండి, పురుగులు అనేవి రావడము లేకుంటే అడుగునంతా తెల్లగా వచ్చేస్తుందండి.
అలా లేకుండా ఉండాలి అని అంటే కొంచెం రోస్ట్ అయితే చేసుకోవాలండి. కొంచెమేనండి, ఎక్కువ కాదండి, కొంచెంగా మనం చేసుకొని అవి చల్లారిన తర్వాత మనం బాక్స్లో వేసి పెట్టుకున్నాము అని అంటే మనం వేయించిన పప్పుకి మామూలు పప్పుకి తేడా అనేది మీకే తెలుస్తుందండి. ఇప్పుడు వేయిస్తున్నాం కదండి, కొంచెంగా ఈ వేయించిన పప్పు మీరు పప్పు చేసుకొని చూడండి, దాని టేస్ట్కి మనం నార్మల్గా చేసుకున్న పప్పు టేస్ట్కి చాలా తేడా ఉంటుందండి. చాలా బాగుంటుందండి పప్పు టేస్ట్ అయితే. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా కొబ్బరి చిప్పలు అనేవి ఉంటాయి కదండి, ఈ కొబ్బరి చిప్ప అయితే ఒకటి తీసుకున్నానండి. దీంట్లోకి వచ్చేసరికి కింద పీచు ఉంటుంది కదండి, ఆ కొబ్బరి పీచు అయితే కొంచెంగా వేస్తున్నానండి, విడదీసి కొంచెంగా అయితే వేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి వచ్చేసరికి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, ఆ పౌడర్ అయితే వేస్తున్నానండి. దాంట్లో కొంచెం కాఫీ పౌడర్ అయితే వేయాలండి. తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మనం వెలిగించుకోవాలండి. కాసేపు మంట అయిన తర్వాత మనకు పొగ అనేది వస్తుంది కదండి, ఆ పొగ అనేది కిటికీలు డోర్స్ దగ్గర పెడితే దోమలు అనేవి రాకుండా ఉంటాయండి. అంతేకాకుండా మనకి అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం బెడ్ కింద పెట్టుకున్నాము అని అంటే దోమల సమస్య అనేది, చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి. అంతేకాకుండా మనకి రూమ్ ఫ్రెషనర్గా కూడా ఉంటుందండి. కాఫీ స్మెల్ కాబట్టి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా అయితే మనం వెలిగించేసుకొని మనము మొత్తంగా అయితే మనం ఇల్లంతా అయితే మనం ఈ పొగ అనేది చూపించుకున్నాము అని అంటే అసలు దోమలు అనేవి రాకుండా ఉంటాయండి. దోమల బారి నుంచి అయితే మనకి మంచిగా ఉంటుందండి. దోమలతో పాటు మనకి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం దీంట్లో యూజ్ చేసిన కాఫీ పౌడర్ అనేది చాలా మంచి స్మెల్ని ఇస్తుందండి. మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే నేను చేస్తానండి. చూడండి, ఈ విధంగా పొగనైతే మనం ఇల్లంతా స్ప్రెడ్ చేసామంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి.